హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మసాలా దొండకాయ కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీకు తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ వేసేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత చల్లారాక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, కాస్త మగ్గిపోతే సరిపోతుంది. ఎందుకంటే మసాలాలో చేస్తాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2-3 వేసేసుకోవాలి. కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. టేస్ట్ కోసం పుదీనా మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 2-3 ఆకులు వేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం సైజు టమాటాలు 2 కట్ చేసుకొని వేసేసుకోవాలి. మీరు ప్యూరీ చేసుకొని వేసుకున్నా పర్లేదు. టమాటాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని టమాటా మగ్గిపోయేలాగా మొత్తం ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. టమాటా మొత్తం ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఉడికంది ఏదన్నా ఉంటే స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత తగినంత కారపొడి, మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అది మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసుకొని ఆయిల్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాలని అవసరం లేదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం దొండకాయ పీసెస్కి మొత్తం మసాలా పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. 2 మినిట్స్ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయింది. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. అండ్ మనం అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం మసాలా దొండకాయలు అన్నీ చక్కగా గ్రేవీలో ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని గ్రేవీ చిక్కగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చూసారా, థిక్ గ్రేవీతోని ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా అట్లా కాకుండా ఇలా మసాలా వేసి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.